4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని కూడా అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఆ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి. గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీ దత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జమినీ, కిరణ్ మైత్రి, రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పునాదిరాలు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి గారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేశారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. హీరోగా మొదటి పునాదిరాలులో నటించిన ప్రాణం ఖరీదు సినిమా ముందుగా అంటే 46 సంవత్సరాల ముందు సెప్టెంబర్ 22న రిలీజ్ అయింది. అదే సెప్టెంబర్ 22న ఈ అవార్డు అందుకోవడం విశేషం. 4 దశాబ్దాలకు పైగా అగ్ర హీరోగా కొనసాగుతూ సినీ ఇండస్ట్రీలో ఒకానొక దిగ్గజంగా అత్యంత స్టార్డమ్ను దక్కించుకున్నారు చిరంజీవి గారు. చిరుకు సమానంగా దేశంలో ఎంతోమంది నటులున్నా ఆయనలో ఉండే గ్రేసు, స్టైలు, ముఖ్యంగా డ్యాన్సులు చేసేవారు లేరు అనడంలో అతిశయోక్తి అయితే లేదు. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్, గ్రేసు, స్వాగ్తో అదరగొట్టే మెగాస్టార్ని ఆల్రౌండర్ అని పరిగణిస్తూ ఉంటారు. గత తరంలో ఇండియన్ సినిమాలో డ్యాన్స్ తీరునే చిరు మార్చేశారు. ఈనాడు ఎంతోమంది కొరియోగ్రాఫర్స్కు చిరంజీవి గారే ఆదర్శం. ఈ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ తను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వస్తుందని ఊహించలేదని చెప్పారు. ఎదురు చూడని గొప్ప గౌరవం లభించినందుకు భగవంతుడికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరంజీవి గారు అన్నారు.